ఏపీ ఎంసెట్ 2024 ఎగ్జామినేషన్ అపియర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎంసెట్ కన్వీనర్ గారు ముఖ్యమైన సూచనలు అయితే చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. క్విక్గా మీకు అవన్నీ చెప్పేస్తాను. ఇంకా మీరు రివిజన్ అయితే కంప్లీట్ చేయండి. మీరు చేయకూడని మిస్టేక్స్, మీకు ఎగ్జామ్ డే రోజు పాటించిన టిప్స్ ఏంటి, అన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. టిప్స్, ట్రిక్స్తో పాటు అవన్నీ వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ మనకు టోటల్గా 3,61,000 స్టూడెంట్స్ అని చెప్పారు. ఇందులో గర్ల్స్ స్టూడెంట్స్, బాయ్స్ ఎంతమంది ఉన్నారు, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ ఎక్కువగా వచ్చారనేది కూడా కౌంట్ ఇస్తూనే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొని రాకూడదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1 మినిట్ మీరు గేట్ లోపల రాకుండా ఉంటే కనుక కన్ఫామ్గా ఎగ్జామ్కి అయితే అలో చేయరు. ఎట్టి పరిస్థితులను ఇన్ టైంలో రీచ్ అయ్యేలాగా చూసుకోండి ప్రతి ఒక్కరు. మెయిన్గా పరీక్ష కేంద్రంలోకి హాఫ్ అన్ అవర్ ముందే అనుమతిస్తామని చెప్పారు. పరీక్ష కేంద్రానికి బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశామని చెప్పినప్పటికీ వాటిపైన ఆధారపడి మీరు బస్సు వస్తుందేమో, వెళ్తామేమో, మేము సెట్ చేసుకున్న రూట్కి వెళ్తామేమో అనుకొని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కరెక్ట్ టైంకి రీచ్ అయ్యేలాగా ప్రతి ఒక్కరు చూసుకోండి. నెగిటివ్ మార్క్సింగ్ లేవు. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, బయోమెట్రిక్ విధానంతో హాజరు తీసుకుంటాం కాబట్టి చేతులకు మెహందీ పెట్టుకోవద్దు. వెరీ ఇంపార్టెంట్. గర్ల్స్ స్టూడెంట్కి చెవి దిద్దులు తీసేసి పరీక్షకి హాజరు కావాలని చెప్తూ క్లియర్గా మెన్షన్ చేశారు. సో బాయ్స్ కూడా మీరు ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ క్యారీ చేయకూడదు. వాచెస్ కూడా పెట్టుకొని వెళ్తే తీసేసి ఇస్తారు కాబట్టి సో మెయిన్గా ఇక్కడ ఏమైతే మెన్షన్ చేశారో ఈ నిబంధనలన్నీ, సూచనలన్నీ తప్పకుండా పాటించండి. ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాయండి. అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.